ఉమ్మడి రాష్ట్రాలకు మద్రాస్ రాజధానిగా ఉన్న రోజులవి. మద్రాసే అప్పట్లో ప్రధాన వ్యాపార కేంద్రం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల షూటింగ్స్ మద్రాసులోనే జరిగేవి. దాంతో వాహిని స్టూడియో ప్రతిరోజు వివిధ భాషల షూటింగ్స్ తో కళకళలాడేది. సినిమా నిర్మాణం అంటేనే టెన్షన్తో కూడిన వ్యాపారం. ప్రతిరోజు రకరకాల సమస్యలు, ఆటంకాలు, వాటి వల్ల కలిగే ఆందోళనలు నిర్మాతలనే కాదు అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే అవన్నీ మరిచిపోయి కనీసం ఒక్కరోజైనా అందరూ కలిసి సరదాగా సంతోషంగా గడిపితే ఎలా ఉంటుందన్న ఆలోచన విజయ సంస్థ అధినేతలలో ఒకరైన నాగిరెడ్డికి వచ్చింది. వెంటనే తన సహచరుడు చక్రపాణితో చర్చించారు. బాగుంది, అలా చేస్తే పోలా అన్నారు చక్రపాణి. వెంటనే రంగంలోకి దిగి 4 భాషల చిత్రరంగాలకు చెందిన ప్రముఖులతో చర్చించారు నాగిరెడ్డి. వాళ్లు కూడా ఉత్సాహంతో ఓకే అనేశారు. దాంతో సంక్రాంతి వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించాలని నాగిరెడ్డి నిర్ణయించుకున్నారు. ఇది 1952 నాటి మాట. ఇక ఆలస్యం చేయలేదు నాగిరెడ్డి. వాహిని స్టూడియోలో ఆ రోజుల్లో 25 ఎకరాల ఖాళీ స్థలం ఉండేది. దాన్ని శుభ్రంగా చదును చేయించారు. అక్కడ ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. స్వీట్ స్టాల్, ఐస్ క్రీమ్ స్టాళ్లతో సహా కొన్ని షాప్స్ ఏర్పాటు చేయించారు. వాటి పక్కనే మేకప్ రూమ్స్, కాస్ట్యూమ్స్ రూమ్స్ సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు వినోద కార్యక్రమాలు మొదలవుతాయి అని ముందే చెప్పడంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు పెద్ద సంఖ్యలో వాహిని స్టూడియోకి చేరుకున్నారు. వచ్చిన వాళ్ళంతా కాస్ట్యూమ్స్ రూమ్స్ కి వెళ్లి తమకు నచ్చిన గెటప్ వేసుకోవాలి, పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇలా గెటప్ వేసుకోకుండా ఎవ్వరూ వినోద కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ముందే స్నేహపూర్వక నిబంధన విధించడంతో ఎవ్వరూ మొహమాట పడలేదు. ఉత్సాహంగా కాస్ట్యూమ్స్ రూమ్స్ కి వెళ్లి తమకు నచ్చిన గెటప్స్ వేసుకుని అక్కడ నుంచి మేకప్ రూమ్ కి వెళ్లి తగినట్లుగా మేకప్ చేయించుకున్నారు. ఏఎన్ఆర్ తిరుపతి యాత్రికుని వేషం వేసుకుని గోవిందా గోవిందా అంటూ అందరి మధ్య తిరిగారు. ఎన్టీఆర్ కూడా తోటరాముడి గెటప్ వేసుకుని జై పాతాళ భైరవి అంటూ అలరించారు. గాయకుడు ఘంటసాల డప్పు వాయిద్యాడి గెటప్ వేసుకుని అందరూ కులమత జాతి విభేదాలు మర్చిపోయి ఖుషీగా ఉండండోయ్ అంటూ దండోరా వేశారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్ తదితరులు అక్కడ ఏర్పాటు చేసిన రకరకాల లాటరీ పోటీల్లో పాల్గొన్నారు. ఎస్వి రంగారావు మాయల ఫకీర్ వేషం వేశారు. భానుమతి తలకు టోపీ పెట్టుకుని మెడలో ట్రేలో చాక్లెట్లు పెట్టుకుని అక్కడున్న వారందరికీ పంచారు. ఆ తర్వాత కాసేపు బార్ మెయిడ్ గా ఉన్నారు. మధ్యలో వేదిక పైకి వెళ్లి పాటలు పాడారు. రేలంగి తిరుపతి వెళ్లే యాత్రికుడి గెటప్ వేసుకుని చేతిలో హుండీ పెట్టుకుని అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఊహించని విధంగా ఆ హుండీ నిండిపోవడంతో రేలంగికి నిజంగానే తిరుపతి వెళ్లాలనే కోరిక కలిగింది. ఆ హుండీని భద్రంగా స్టూడియోలోనే ఉంచి ఆ తర్వాత దాన్ని తీసుకుని తిరుపతి వెళ్లారు రేలంగి. అంజలీదేవి జిప్సీ యువతి వేషం కాసేపు నాట్యం చేశారు. ఆమెతో భానుమతి కూడా కలిశారు. వీరిద్దరూ చేసిన నృత్యం అందరినీ అలరించింది. అక్కినేని కోటప్ప కొండకు వెళ్లే యాత్రికుని వేషం వేశారు. కొందరు భక్తులను వెంట పెట్టుకుని గోహిందా గోహిందా అంటూ అడుగడుక్కి మూర్ఛపోయినట్లు నటించారు. దర్శకుడు ఎల్వి ప్రసాద్ జోదగాడు వేషం వేశారు. మగాడి గెటప్ లో ఉన్న సావిత్రి హాస్యనటుడు జోగారావును వెంటబెట్టుకుని మోసం లేదు అంతా దగ్గ, కాయ్ రాజా కాయ్ అంటూ తిరిగారు. ముక్కామల మార్వాడి వేషం, నాగిరెడ్డి సిపాయి వేషం, చక్రపాణి నైజాం దేశ్ముఖ్ వేషాలు వేశారు. భరణి రామకృష్ణ, దర్శకుడు పి పుల్లయ్య ప్రొహిబిషన్ గిహిబిషన్ నై ఆవో పీవో అని షర్బత్తు పంచిపెట్టారు. ఎన్టీఆర్ కాసేపు ఎలుగుబంటిని ఆడించారు. ఆ తర్వాత భిక్షకుడి వేషం వేసి అందరినీ డబ్బులు ఇవ్వమని అభ్యర్థించారు. వంగర చైనా దేశస్థుడు గెటప్ వేసి బెలూన్లు అమ్మారు. అంజిగాడు బాలకృష్ణ ఆంగ్లో ఇండియన్ లేడీ గెటప్ వేసి ప్రేక్షకుల్ని నవ్వించారు. ఇక సాయంత్రం అయ్యేసరికి స్టూడియోను రంగురంగుల లైట్స్ తో అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక మీద అంజలీదేవి, భానుమతి, శాంతకుమారి, సావిత్రి హిందీ పాటలకు నృత్యాలు చేశారు.
ఆ తర్వాత రేణుకా సంస్థ తరఫున మానవుడు చిరంజీవి నాటిక ప్రదర్శించారు. అనంతరం హాస్య నటుడు నల్లరామూర్తి రాసిన తూర్పు సావిత్రి నాటిక ప్రదర్శించారు. ఇందులో రేలంగి సత్యమంతుడుగా, నల్లరామూర్తి యమధర్మరాజుగా, లక్ష్మీరాజ్యం సాయిత్రిగా నటించారు. తాపీ చాణక్య ప్రాంప్టర్గా నటించారు. చివరిలో రేలంగి నాకు తక్కువ పోర్షన్ ఇచ్చావు, నువ్వు ఎక్కువ ఉంచుకున్నావు అని నల్లరామూర్తితో పోట్లాటకు దిగారు. చివరిగా సరస్వతి ఘననిలయం బాలబాలికలు చేసిన నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. జానకి, కన్నాంబ, పుష్పవల్లి ఈ వేడుకలకు హాజరయ్యారు. కానీ ఏ వేషాలు వేయలేదు. జి వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి, కృష్ణవేణి అస్సలు హాజరు కాలేదు. ఉదయం 8 గంటలకు మొదలైన సంబరాలు రాత్రి 10 గంటలకు ముగిశాయి. సినిమా వారు కాకుండా నగరంలోని జనం 3000 మంది దాకా హాజరయ్యారు. ఫలానా వేషం వేద్దామని ఎవరూ అనుకోలేదు, రిహార్సల్స్ చేయలేదు. అందరూ కళాకారులే కనుక అప్పటికప్పుడు అనుకొని ఎవరికి తోచిన గెటప్ వారు వేసుకుని ఆహుతుల్ని అలరించారు. సంక్రాంతి పండుగ రోజున ఇలా సంబరాలు నిర్వహించడానికి విజయవారికి అయిన ఖర్చు 10,000 రూపాయలు. ఇప్పటితో పోలిస్తే అది తక్కువ మొత్తమే. కానీ 1952లో అది చాలా పెద్ద మొత్తమే. అయినా ఆ రోజు అందరూ పొందిన ఆనందం విలువ డబ్బు కంటే చాలా ఎక్కువే. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఇలా సంక్రాంతి సంబరాలను నిర్వహించింది విజయవారే. ఈ వేడుకలను కెమెరాలో బంధించారు. 3000 అడుగులు ఉన్న ఆ ఫిలిం ఇప్పుడు దొరికితే ఎంతో బాగుంటుంది కదూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.